సెంటర్ ఏదైనా గెలుపునాదే అంటున్న ఓ నేత మాస్ లీడర్గా పేరు తెచ్చుకొని గతంలో ముచ్చటగా 3వ నియోజకవర్గంలో జెండా పాతారు. కానీ గత 2 ఎన్నికలలో వరుస ఓటములతో రూటు మార్చారు. మళ్లీ తన పాత నియోజకవర్గం వైపు అడుగులు వేస్తున్నారు. దీంతో ఆ నియోజకవర్గంలో మొన్నటి వరకు ఆప్తమిత్రులుగా ఉన్న ఇద్దరు సీనియర్ నేతలు ఇప్పుడు మళ్లీ రాజకీయ శత్రువులుగా మారే పరిస్థితి ఏర్పడింది. మాస్ లీడర్, క్లాస్ లీడర్ల మధ్య రాజకీయం మరింత వేడెక్కనుంది. ఇంతకీ ఎవరా నేతలు, ఏంటి ఆ స్టోరీ? లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు బాజిరెడ్డి గోవర్ధన్. నిజామాబాద్ జిల్లాలో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా గెలుపు తనదేనని పేరు తెచ్చుకున్న నేత గతంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంతో పాటు ఆర్మూర్, బన్సువాడ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు బాజిరెడ్డి. కానీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. రూరల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి 3వ స్థానానికి పరిమితమయ్యారు. 6 నెలల తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి ఆయనపై నమ్మకంతో ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఎంపీ ఎన్నికల్లోనూ బాజిరెడ్డి ఓడిపోవడమే కాదు, అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే 3వ స్థానానికి పరిమితమయ్యారు. దీంతో బాజిరెడ్డి ఆయన అనుచరులు కంగుతిన్నారు. సెంటర్ ఏదైనా సరే గెలిచి చూపించే నేత ఓడిపోవడం ఒక్కటే కాదు, 3వ స్థానానికి పరిమితం కావడం జీర్ణించుకోలేని పరిస్థితి. అనూహ్య ఓటమి నుంచి తేరుకున్న బాజిరెడ్డి భవిష్యత్తు కార్యాచరణ కోసం శ్రేయాభిలాషులు అనుచరులతో పలుసార్లు మంతనాలు జరిపారట. అసెంబ్లీ ఎంపీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తూనే రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ కావాలని డిసైడ్ అయ్యారట. ఇప్పుడున్న పరిస్థితుల్లో రూరల్ నియోజకవర్గం కంటే వేరే నియోజకవర్గాన్ని ఎంచుకుంటే మేలు అని భావించారని ఆయన అనుచరులు చెప్తున్నారు. ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడి నుంచే రాబట్టుకోవాలని అభిప్రాయానికి వచ్చిన బాజిరెడ్డి తన పాత ఇలాకా బన్సువాడ పై గురిపెట్టినట్లుగా పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. ఎనీ సెంటర్ అని యాక్టివ్ గా ఉండడం కంటే ఎన్నికల్లో పోటీ చేయబోయే నియోజకవర్గంపై మాత్రమే ఫోకస్ పెడితే బెటర్ అని భావించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. బాజిరెడ్డి గోవర్ధన్ సొంత గ్రామం చీమన్పల్లి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోనే ఉంది. పైగా ఆయన రాజకీయ ప్రస్థానం కూడా సొంత మండలం సిరికొండ నుంచి ప్రారంభమైంది. ఎంపీగా మొదలైన రాజకీయ ప్రస్థానం ఎమ్మెల్యే వరకు చేరుకుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాన్ని వీడి వేరే చోటుకు వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నారట. గతంలో 1999లో ఆర్మూర్ ఎమ్మెల్యేగా కూడా బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపొందారు. కానీ ప్రస్తుతం అక్కడ బీఆర్ఎస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం ఆయన జిల్లా అధ్యక్షుడు కూడా. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లడం కరెక్ట్ కాదని భావిస్తున్నట్లుగా టాక్ జరుగుతోంది. ఈ 2 నియోజకవర్గాల కంటే గతంలో తనను ఎంతో ఆదరించిన బన్సువాడ నియోజకవర్గం బెటర్ అని భావించి బాజిరెడ్డి ఆ దిశలో అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులన్నీ ఆయన అక్కడి నుంచి పోటీకి అనుకూలంగా ఉన్నాయట. ముఖ్యంగా సీనియర్ నేత పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలుపొందాక కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన పార్టీ మారడంతో బన్సువాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోయింది. 2011 నుంచి బీఆర్ఎస్ కు కంచుకోటగా ఉన్న బన్సువాడ ఇప్పుడు నాయకత్వ లేమితో సతమతమవుతుంది. ఈ తరుణంలో బాజిరెడ్డి బన్సువాడపై గురిపెట్టినట్లుగా తెలుస్తుంది. బన్సువాడలో బీజేపీ అంత బలంగా లేదనే చర్చ కూడా ఉంది. కాంగ్రెస్ కూడా బలంగా లేనప్పటికీ పోచారం శ్రీనివాసరెడ్డి చేరికతో గతంలో 2 వర్గాలుగా ఉన్న కాసుల బాలరాజు, పోచారం శ్రీనివాసరెడ్డి కలిసి పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఏనుగు రవీందర్ రెడ్డి రూపంలో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు కొనసాగుతోంది. కాబట్టి ఇదే మంచి అవకాశంగా భావిస్తున్నారట బాజిరెడ్డి గోవర్ధన్. గతంలో బన్సువాడ ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం, పాత పరిచయాలు, ప్రజల్లో ఉన్న చెరగని ముద్రను ఉపయోగించుకుంటూనే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గపోరును అనుకూలంగా మలుచుకునే దిశలో బాజిరెడ్డి ఎత్తులు వేస్తున్నారట. ఎన్నికలొస్తే బన్సువాడను కైవసం చేసుకోవడమే టార్గెట్ గా నిర్ణయించుకుంటున్నారట. దీనికోసం ఇప్పట్నుంచే పావులు కదుపుతున్నారు బాజిరెడ్డి గోవర్ధన్. తనకు ఆలోచన వచ్చిందే తడువుగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వద్దకు వెళ్లి తన నిర్ణయాన్ని చెప్పారట. ఇటీవల కేసీఆర్ ని కలిసి యోగక్షేమాలు గురించి ఆరా తీయడంతో పాటు మనసులో ఉన్న మాట చెప్పారని టాక్ వినిపిస్తుంది. బన్సువాడలో ఇతర బలమైన నాయకులు ఎవరూ లేకపోవడంతో బాజిరెడ్డి కోరికపై కేసీఆర్ కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే బాజిరెడ్డి గోవర్ధన్ కూడా ఇదే విషయాన్ని తన అనుచరుల వద్ద చర్చించారట. ఇక రానున్న రోజులో బన్సువాడ నుంచి క్రియాశీలకంగా పనిచేయాలని నిర్ణయించుకున్నారట.
బాజిరెడ్డి బన్సువాడలో ఎంట్రీ ఇస్తే పొలిటికల్ సీన్ ఆసక్తికరంగా మారే పరిస్థితులు కనిపిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో బాజిరెడ్డి గోవర్ధన్, పోచారం శ్రీనివాసరెడ్డి ఆప్త మిత్రులుగా ఉన్నారు. గతంలో ఇద్దరు వేరువేరు పార్టీల నుంచి తలపడినప్పటికీ గులాబీ పార్టీ ప్రభుత్వంలో కలిసి పనిచేశారు. కానీ ఇప్పుడు మళ్లీ ప్రత్యర్థులుగా మారబోతున్నారు. పోచారం శ్రీనివాసరెడ్డిని ఎదుర్కొనేందుకు బాజిరెడ్డి గోవర్ధన్ ఇప్పట్నుంచే సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇందులో భాగంగానే రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ పార్టీ పిలుపు ఇవ్వడమే ఆలస్యం. బన్సువాడలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు బాజిరెడ్డి గోవర్ధన్. తాను ఇకపై ఇక్కడే ఉంటానంటూ సంకేతాలు కూడా ఇచ్చారు. దీంతో ఇప్పుడు మాస్ లీడర్, క్లాస్ లీడర్ల మధ్య పోరుతో బన్సువాడ రాజకీయం మరింత వేడెక్కే పరిస్థితి కనిపిస్తోంది.